అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. పొట్టి శ్రీరాములు జయంతి ఇవాళ. తెలుగు జాతికి ఆయన చేసినటువంటి సేవలను, తెలుగు రాష్ట్ర ఏర్పాటు కోసం అని చెప్పేసి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించుకుందాం. కాకపోతే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజున ఒక బాధాకరమైనటువంటి విషయం వినాల్సి వచ్చిందనమాట. అదే హైదరాబాద్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో, తెలుగు యూనివర్సిటీ, దానికి పొట్టి శ్రీరాములు గారి పేరుని తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుని పెట్టబోతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ని ప్రవేశపెట్టింది. ఈ పేర్లు మార్చడం అనే దిక్కుమాలినటువంటి కాన్సెప్ట్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కావట్లా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, అది దేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీ అనమాట, దానికి పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టుకోవడం జరిగింది. ఆ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవ లేదంటే తీసుకున్నటువంటి నిర్ణయాలు జీరో. అయినప్పటికీ వాళ్ళు ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నారు. దానికి వాళ్ళు చెప్పినటువంటి రీజనింగ్ ఏంటంటే, ఎన్టీఆర్ డాక్టర్ కాదు, రాజశేఖర రెడ్డి డాక్టరు, అందుకే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాము అని చెప్పేసి చెప్పారనమాట. సో అట్లాంటి దిక్కుమాలిన పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జనాలకు చిరాకేసింది, ఆయనకి శంకరమఠ మాన్యాలు దారి చూపించారు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్లాంటి దిక్కుమాలిన పరిపాలనకు తెలంగాణలో బీజం వేసుకుంటా ఉన్నారు. అసలు పొట్టి శ్రీరాములు గారి పేరు ఆ విశ్వవిద్యాలయానికి ఉంటే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? నిజంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి, స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి గొప్ప కవి కూడా. ఆయన పేరు పెట్టాలనుకుంటే కొత్తగా ఏదైనా యూనివర్సిటీలు తీసుకొచ్చో ఇంకోటో చేసి ఆయన పేరుని, ఆయన చరిత్రని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భావితరాలకు చెప్పండి, తప్పులేదు. కానీ ఒక గొప్ప వ్యక్తి పేరుని తీసేసి ఇంకొక వ్యక్తి పేరు పెట్టడం అనేది నిజంగా ఇది నీచమైనటువంటి చర్య. ప్రాంతాలుగా మాత్రమే విడిపోయాం, ప్రాంతం మధ్యలో బోర్డర్లు మాత్రమే వేసుకున్నామే తప్ప తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా మాట్లాడేది తెలుగే. తెలుగు విశ్వవిద్యాలయానికి తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆత్మార్పణ చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరుని తీసేయడం అనేది నీచమైనటువంటి చర్యగా నాకైతే అనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మరొకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.